ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని ప్రథమ స్కందములోని శుకవ్యాస సంవాదంలోని మొదటి భాగము గురించి తెలుసుకుందాము. నాయనా, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, మనుమన్ని బహుకరించి నన్ను రుణవిముక్తిని చెయ్యి. ఆ పుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు. శుకుడు కల్పించుకొని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసిన వారు. నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయా, నీకోసమని 100 ఏళ్లు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజును అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యౌవనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించు. తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖమంటూ ఏదైనా ఉన్నదా? ప్రతి సుఖములోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీవంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరుగా. పోని నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకి వశవర్తిని కావాల్సిందేగా. పరతంత్రుడికి అందున స్త్రీ విజితుడికి సుఖమేమిటి? ఇనుప సంఖ్యలలోనో కొయ్యబోనుల్లోనో తగులుకొన్న వాడికి ఒకప్పటికీ కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో కానీ దారపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమై మలమూత్రభరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి. గర్భవాసము మలమూత్ర స్పర్శ లేకుండా అరణి నుంచి పుట్టినవాడు. నాకు యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు? వ్యాస మహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గము హింసామయము. ఇదొక వైరుధ్యము. మరొకటి బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య ఆవరించింది. నన్నెలా తరింపచేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికే వచ్చాను. సంసార సర్పం అంటే నాకు చచ్చే భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు. కానీ మూడులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివిన వారు సంసార లంపటులయ్యారంటే వారికన్నా మూర్ఖులుండరు. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి సంసారంలో పడ్డాడంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడని కీర్తించడం కన్నా అన్యాయమో ఆశ్చర్యం ఉందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు. మేధావి, శాస్త్ర పారంగతుడు భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువు చదివే కాదు, దానికోసం శ్రమపడటం వృథా. గృహస్థాశ్రమని అంటున్నారే, ఈ గృహ శబ్దానికి అర్థమేమిటి? గుహ్నాతి ఇతి గృహం, పురుషుణ్ణి బట్టి బంధిస్తుంది కనుక గృహం అదొక చెరసాల. అందులో సుఖమేమిటి? తండ్రి, అదంటేనే నాకు భయం. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకొని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. శుకుడి ప్రసంగం ప్రావహాములో సాగుతుంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రక, గృహ బంధనాగారము కాదయ్యా, అది బంధన కారణము కూడా కాదు, మనస్సు అన్నిటికీ కారణము. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనమార్జించి వేదోక్త నిధులను ఆచరిస్తూ సత్యవాగ్నియం పాటిస్తూ శుచిగా జీవించినట్లయితే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే.
బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థున్నే ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాన్ని అధికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమము. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గములో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపై నీ వానప్రశాస్త్యము సాధులు, అంతేగాని దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హ్య ప్రత్యాగ్నిని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుని పొంది అతన్ని గృహస్థుని చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాసాశ్రములో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే ఇవి అవ్వడానికి అయితే కానీ గొప్ప మాదక ద్రవ్యాలు అందులోని అవివాహితుని మరీ ఇబ్బంది పెడతాయి. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియ విజయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. ఆయన మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాశరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదనబాన పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురునే చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించాడనుకో, కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము, రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేద మార్గములో పయనించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసిన శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయము మారలేదు. ఖండితంగా చెప్పాడు. తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరం, వలలాంటిది, నిత్య బంధనం. అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే, నిర్ధనుడుగా ఉండిపోతే తన వాళ్ళే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాటికి సుఖం లేదంటే ఇక ఇతరులకి సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపదను కాపాడుకోవడానికి అతడు పడే పాట్లు అన్నీనా? ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడూ దానవులతో జగడాలు, యుద్ధాలను. బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతనాయే. తపస్సులైన రాక్షసులకి వరాలు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఒక తంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమి కాదు. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడు తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? అన్నీ తెలిసి ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార కుంపలోకి దింపాలని చూస్తున్నావా? నీకిది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్ని దుఃఖాలేనాయే. జన్మ దుఃఖము, జరా దుఃఖము, మరణ దుఃఖము, మలమూత్రాలు నిండిన గర్భవాసం చెయ్యడము, పునర్దుఃఖము. వీటన్నింటికన్నా మించిన దుఃఖము మరొకటి ఉంది. అది తృష్ణాలోభ దుఃఖం. సంసార పోషణం కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చెయ్యి చాచడం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు. వారి బతుకు దినదిన మరణం, రోజు చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించటము, ఇది ఎంత చావు, ఇదెంత ఎందుకట? సంసార పోషణం కోసం సంసారమే లేకపోతే ఒక పొట్ట నింపుకోవడానికి ఇన్ని ధైర్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చుగా. అందుచేత మరోసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వాత్మనా విముఖుణ్ణి. యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం, కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు. జన్మదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్తమాన ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజెయ్యి. అంతేగాని నారీ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చం జరగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కానుకోలేడు. భోగాల పేర ధనాన్ని, శక్తిని, కుటీల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వమయ్యి హర్షిస్తుంది. కాంతామణి,
అందుకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేము. నిద్రాసుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బొటాబొటా కారాయి. మనస్సు బడలిపోయింది. శరీరంలో వణుకు మొదలైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి చూశాడు. ఆలోచనలో పడ్డాడు. ఆహో మాయాబలం ఎంతటిది! విష్ణువంశ సంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుని కూడా మోహపరుస్తుందంటే దాని శక్తి అమేయం అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావటం లేదు. త్రిమూర్తులని మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని చరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుడిలా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు? నేనెవరు? ఎలా ఎక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలలో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన ఏమిటి? మాయావులను కూడా మాయ చేసే మాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాటే. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనస్సులో ఒకసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకావర్ణములో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాజాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడవై శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నేను నీకు పుత్రుణ్ణి. పూర్వజన్మల్లో నేనెవడిని? నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొల్పు. మనస్సును విషాదములోకి జారనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంతలాగా తానే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే గాని పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందగాడు కదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు. నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు తెలుసుగా. సుఖపడాలనే లోభము నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వసుఖాలకు ధనమే కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడవై మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న భయం తొలగించి సంసార వాసనాజలంలో బద్ధుడయ్యాను. ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ వ్యాధిని మరల్చు. ఇది వృద్ధగామిని. నీవంటి వారు చెబితే వింటుంది. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో దీని రెండో భాగం శుక వ్యాసుల సంవాదము రెండో భాగం గురించి తెలుసుకుందాము.